జరిపించుకుంటూ 20 రోజుల నుంచి ఈ రోజు 21వ రోజు చక్కగా ఏకవింశతి 21 అటువంటి రోజున స్వామివారికి ఉదయం నుంచి కూడా గణపతి పూజ పుణ్యాహవచనము పంచగవ్య మండపారాధన మార్జనలు ప్రాశనలు అనేటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుని కలసల్ని ముత్తైదువుల చేత చక్కగా ప్రదక్షిణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆ కలస ఆరాధనా కార్యక్రమాన్ని పూర్తి చేసి స్వామివారికి 21 అభిషేకాలు పూర్తి చేసి అభిషేకిస్తారు. అవి ఏమిటి అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఇలా ద్రవ్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి
హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు శ్రావణ మాసములో వచ్చేటువంటి సంకట చతుర్థి సందర్భంగా అష్టోత్తర కలశాభిషేకము, లక్ష గరిక పూజ, గణపతి హోమ మహోత్సవము జరుగుతున్నాయి. శ్రావణ మాసం సంకటహార చతుర్థి చాలా విశేషమైనది. అందువల్ల 21 రోజుల నుంచి 21 రకముల గణపతి మూలమంత్ర హోమములు, 21 రకముల ప్రసాద నైవేద్యములు, 21 రోజులు విశేషమైన ద్రవ్యాలతో అభిషేకము ఈ స్వామివారికి చేశారు. శ్రావణ మాస సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు 22వ తారీఖు 8వ నెల 2024 గురువారం నాడు స్వామికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. ఏకకాలంలో ఉత్సవమూర్తులకి మూలమూర్తికి అభిషేకము, తర్వాత లక్ష గరిక పూజ, హోమము, 21 రకాల గణపతి మూలమంత్ర హోమముల్లో ఈరోజు పూర్తిగా పూర్ణాహుతి జరుగుతాయి. హోమానికి కావాల్సింది సిద్ధమైపోయింది. ఇక్కడ బయట పందిరి వేశారు. బయట పందిట్లో చక్కగా 108 కలశాలు ఇప్పుడు మీరు చూడబోతారు. 108 కలశాలతో స్వామివారికి దాని నిండా నీళ్ళు ఉంటాయి. వాటిని తీసుకుని ఊరేగింపుగా 108 మంది అయినటువంటి ముత్తైదువులు వాటిని తీసుకుని వెళ్ళి ఆ వీధుల్లో, ఇక్కడ మాడ వీధుల్లాగా మాకు ఇక్కడ వీధులు ఉంటాయి, అక్కడ వీధుల్లో తిప్పి తీసుకొచ్చి అభిషేకంని చేస్తాం. ఇంకో 108 చూడండి కనపడుతున్నాయి కలశాలు. 108 కలశాలు 108 ముత్తైదువులు ఎత్తుకుంటారు. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో వీటిని చక్కగా తీసుకుని వచ్చి మొత్తం ఊరేగింపుగా తీసుకుని వచ్చి మళ్ళీ స్వామివారికి అర్పించి అప్పుడు విశేషమైన అభిషేకం చేస్తాము. పెరుగు, పాలు, పంచదార, కొబ్బరి బొండాలు, నెయ్యి, తేనె, 11 రకాల ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, గంధం, వట్టివేర్లు, ఇంకా పన్నీరు, ఇలా 11 రకాలైన ద్రవ్యాలతోనూ పళ్ళ రసాలతోనూ చేస్తారు. 22వ తారీఖు 8వ నెల 2వ తారీఖు శుక్రవారం మొదలైంది. ఆ రోజు పాలతో అభిషేకం చేశారు, గరికతో పూజ చేశారు, చామంతి పూలతో పూజించి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టారు. 3వ తారీఖు శనివారం పెరుగుతో అభిషేకం చేశారు, మాచీపత్రితో పూజ చేశారు, తెల్ల జిల్లేడు పూలతో అర్చించారు, క్షీరాన్నం ఆ రోజు నైవేద్యం